వెల్కమ్ టు టీ10 నేను రేవతి. పారిస్ ఒలింపిక్ క్రీడల్లో రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత వేటును నిరసిస్తూ ప్రతిపక్షాలు పార్లమెంట్ కార్యకలాపాలను వాకౌట్ చేశాయి. తన అర్హతను చట్టబద్ధమేనని లోక్సభలో క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవ్య చేసిన ప్రకటనపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉభయ సభల నుంచి వాకౌట్ చేశాయి. వినేష్ అనర్హత వెనుక ఏదో కుట్ర ఉందంటూ అనుమానాలు వ్యక్తం చేశాయి. ఈ మేరకు ఒలింపిక్స్ కమిటీతో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరపాలని డిమాండ్ చేశాయి. ఈ అంశంపై లోక్సభలో ప్రతిపక్ష ఎంపీలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వినేష్ ఫోగట్ కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇండియా ఫోరం పార్టీలకు చెందిన ఎంపీలంతా పార్లమెంట్ మకర ద్వారం వద్ద ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినేష్ ఫోగట్ కు మద్దతుగా నినాదాల హోరెత్తించారు. లోక్సభ ప్రారంభంగానే వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు అంశాన్ని ప్రతిపక్ష ఎంపీలు లేవనెత్తారు. ఈ అంశంపై చర్చించాలంటూ పట్టుబట్టారు. అయితే వినేష్ అంశంపై మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర క్రీడా మంత్రి ప్రకటన చేస్తారని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. అందులో భాగంగానే కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవ్య లోక్సభలో ప్రకటన చేశారు. 100 గ్రాముల అదనపు బరువు కారణంగా వినేష్ అనర్హతకు గురైనట్టు తెలిపారు. ఈ వ్యవహారంపై యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ వద్ద భారత ఒలింపిక్ సంఘం తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. ఈ రోజు వినేష్ ఫోగట్ బరువు 50 కిలోల 100 గ్రాములు ఉన్నట్టు గుర్తించారు. దీంతో రెజ్లర్ అనర్హతకు గురయ్యారు. ఈ వ్యవహారంపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ వద్ద భారత ఒలింపిక్ సంఘం తీవ్ర నిరసన తెలిపింది. ఐఓఏ అధ్యక్షురాలు పిటి ఉషా ప్రస్తుతం పారిస్ లోనే ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆమెతో మాట్లాడారు. ఈ అంశంపై అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రధాని సూచించారు. వినేష్ ఫోగట్ కోసం కేంద్రం అన్ని రకాల సాయాన్ని అందించింది అని వెల్లడించారు. ఒలింపిక్స్ లో రెజ్లింగ్ ఫైనల్స్ కు చేరిన తొలి భారతీయ మహిళ వినేష్ ఫోగట్ అని వ్యక్తిగత సిబ్బందితో సహా ఫోగట్ కు అవసరమైన సహాయాన్ని ప్రభుత్వం అందించిందని తెలిపారు. అప్పీల్ దాఖలు చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అదే సమయంలో ఫైనల్స్ కు చేరుకున్నప్పటికీ వినేష్ ఫోగట్ కు అభినందించడానికి సిద్ధపడని ప్రధాని నరేంద్ర మోడీ వినేష్ ఫోగట్ విఫలమవడంతో ఈ పోస్ట్ పెట్టారు. వినేష్ ఫోగట్ ఛాంపియన్ గా అభివర్ణించిన మోడీ ఎదురు దెబ్బలు తనను తీవ్రంగా నిరసపరిచాయని అన్నారు. బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ పై వినేష్ నేతృత్వంలోని నిరసనను మోడీ అణచివేశారు. ఈ అంశంపై ఇప్పటికీ మౌనంగా ఉన్నారు. వినేష్ ఫోగట్ నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్, భారతదేశానికి గర్వకారణమని ప్రతి భారతీయుడికి ప్రేరణగా నిలుస్తున్నావు. నిజానికి వేటు పడడం బాధాకరం. చాలా నిరాశకు లోనయ్యా. ఆ విషయాన్ని మాటలో చెప్పలేం. నువ్వు మరింత పట్టుదలతో రాణిస్తావని ఆశిస్తున్నా. సవాళ్లను ఎదుర్కోవడం నీ నైజం. మరింత బలంతో పుంజుకోవాలని ఆశిస్తున్నా. నీకు మేమందరం సపోర్ట్ గా ఉంటామంటూ ప్రధాని మోడీ ఎక్స్ అకౌంట్ లో ట్వీట్ చేశారు. పారిస్ ఒలింపిక్స్ లో రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు వేసిన అంశంలో దర్యాప్తు చేపట్టాలని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. వినేష్ ఫోగట్ పై వేటు వేసిన ఘటనలో సాంకేతిక కారణాలపై అన్వేషించాలి. దాని వెనుక ఉన్న అసలైన కారణం బయటకు రావాలి అని తన ఎక్స్ అకౌంట్ లో అఖిలేష్ యాదవ్ ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.